దేశంలో కార్మికుల ప్రాణాలకు విలువ లేకుండా పోతోందని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ప్రమాదం అమెరికా, దక్షిణ కొరియా, యూరప్ దేశాల్లో జరిగితే తీవ్ర ప్రమాదాల శిక్ష చట్టం కింద సీఈఓ, ఎండీలను అరెస్టు చేస్తారని తెలిపారు. కంపెనీ వార్షిక టర్నోవర్ ఆధారంగా భారీ జరిమానాలు విధిస్తారని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి బాధ్యులైన సీఎండీ, డైరెక్టర్ జనరల్ను తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. సేఫ్టీ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలన్నారు. బాధితులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగిన పేలుళ్ళలో 8 అక్కడే చనిపోవడం, తర్వాత ఒకరు ఆసుపత్రిలో చనిపోవడం, ఇంకా కొంతమంది కోలుకుంటూ ఉండడం ఆసుపత్రిలో జరుగుతుంది. మెరుగైన సేవలు అందిస్తున్నారని చెప్పడం జరిగింది. అక్కడికి స్టీల్ శాఖ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ వచ్చారు. ముఖ్యమంత్రి వచ్చారు, ఉప ముఖ్యమంత్రి వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. అయితే ఇదే యాక్సిడెంట్ వేరే దేశాల్లో జరిగితే ఏమై ఉండదు జస్ట్ మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఎందుకంటే అక్కడ జరుగుతున్న ప్రస్తావనలు కానీ, నాయకులు మాట్లాడుతున్న మాటలు కానీ ఏమాత్రం నాకు రుచించడంలా. కారణం ఏంటంటే ఈవెన్ కార్మిక నాయకులు కూడా వాళ్ళ హక్కుల గురించి మాట్లాడకుండా ఏదో పోరాటం, అపోజిషన్ లీడర్ లాగా మాట్లాడుతున్నారు. అది కాదు. బేసిక్ ఏంటంటే ఇదే కానీ అమెరికాలో కానీ, బ్రిటన్లో కానీ, ఇంకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సాయంత్రం 4